దిస్ ఇస్ సూర్య వర్మ. వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల దాడులు, ఆరోపణలు, కౌంటర్లు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మాత్రం సాధారణంగా వచ్చిపోయే రాజకీయ మాటలతో పోలిస్తే ప్రత్యేకంగా నిలిచాయి. అసెంబ్లీ గోడల్లో వినిపించిన ఈ వ్యాఖ్యలు కేవలం సభలోనే ఆగిపోకుండా బహిరంగ వేదికల్లోనూ పెద్ద చర్చకు దారితీశాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, విశ్లేషకులు ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలపై స్పందించడం ప్రారంభించగా ఆ మాటల వెనుక ఉన్న రాజకీయ అర్థాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా బాలకృష్ణ వ్యాఖ్యలను పట్టుకుని వైసీపీ తన రాజకీయ అజెండాను ముందుకు నెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య చీలికలు సృష్టించేందుకు వైసీపీ కొత్త పావులు కదుపుతోందా? ఆ బాధ్యతను ఇద్దరు మాజీ మంత్రులకు అప్పగించిందా? వారి ముందుకు వచ్చి మెగా ఫ్యామిలీ, టీడీపీ, జనసేనల మధ్య విభేదాలు రగిలించే ప్రయత్నం చేస్తున్నారా అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన ఈ మాటల యుద్ధం కూటమి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనుందన్నది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. బాలకృష్ణ వ్యాఖ్యలను రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో వైసీపీ క్రమ పద్ధతిగా ముందుకు సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ ను పెద్ద అంశంగా తీసుకుని వైసీపీ నేతలు మీడియా ముందుకు రావటం యాదృచ్ఛికం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. కూటమిలో చీలికలు తెచ్చేందుకు జగన్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు టాకు నడుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూటమి నుంచి వేరు చేయాలన్న వ్యూహం వైసీపీ క్యాంపులో దృఢంగా చర్చకు వస్తుందట. ఆ బాధ్యతను ఇద్దరు మాజీ మంత్రులకు అప్పగించారని, వీరిలో ఒకరు పేర్ని నాని, మరొకరు అంబటి రాంబాబు అని చెప్పుకుంటున్నారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి చిన్న అంశంపై ఈ ఇద్దరు ముందుగానే స్పందించడం యాదృచ్ఛికం కాదన్న అభిప్రాయం బలపడుతోంది. మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్ ఆపేసి ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తారు మీరు. అంటే ఎవడు సైకో? నువ్వో సైకో, జగన్మోహన్ రెడ్డి గారు సైకో. సైకో బుద్ధులు, సైకో ఆలోచనలు ఎవరై? తప్పు కదా, ఇట్లా మాట్లాడచ్చా అని అడుగుతున్నాను. ఇప్పుడు మీకు చిరంజీవి గారు అంటే పడదు, ఈర్ష్య ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. పట్టుకో అలా కూములు చచ్చిపోతున్నారు ఇంకో లోపల. అది మీ బావకే చెప్పుకోవాలి. బావా మనం సపరేట్గా తోసేద్దాం బావ, వీళ్ళని అనవసరం బావా, మనం 124 అలా 21 ఎంతో కదా, మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బావకు చెప్పుకోవాలి. ఊరోళ్ళ మీద జగన్ మీద పడి ఆడవటం ఎందుకు? నిజంగానే ఈ కామినేని శ్రీనివాసు ఇట్లాంటి అవాకులు చవాకులు, తప్పుడు మాటలు, నిజంగా చిరంజీవి గారికి విలువిచ్చి, మర్యాద ఇచ్చి, సొంత అన్నలాగా ఆయన్ని ఆత్మ అభిమానంతో చూసుకుంటే, చివరికి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి చాలామంది ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్ని నిందలు మోసాం ఈరోజు దాకా కూడా. దాదాపుగా ఒక 3-4 సంవత్సరాలుగా ఎన్ని నిందలు మోస్తూ వస్తున్నాం. నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మూర్చబడేది. జగన్ గారి మీద కూడా ఇంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. సరే, మంచికో చెడుకో చిరంజీవి గారిని కూడా స్వాగతిస్తున్నాను. ఇట్లాంటి దుర్మార్గులు కామినేని శ్రీనివాసు, బాలకృష్ణ లాంటి తప్పుడు మాట్లాడేవాళ్ళు, దుర్మార్గులు, కిరాతకులు, నోళ్లు మూయించేటువంటి మంచి పని ఇవాళకైనా చేశారు చిరంజీవి గారు. మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్
ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు దేవల్ల మురళి గారు, ఏపీ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్, అలాగే వెంకటలక్ష్మి గారు, వైసీపీ వైజాగ్ జోనల్ ఇన్ఛార్జ్. ఇద్దరికి నమస్కారం అండి. దేవల్ల మురళి గారు, బాలయ్య వ్యాఖ్యలను పార్టీ లీడర్గా మీరు ఎలా చూస్తారు? ప్యానల్లో ఉన్నారు అందరికి కూడా నమస్కారం. వాయిస్ సరిగ్గా లేదు, రీసౌండ్ వస్తున్నది. నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా మురళి గారు? అందరికీ నమస్కారం. నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా? ఈ రోజు వరకు అనేక మంది ఈరోజు బాలకృష్ణ ఒక్క నిమిషం మీరు హోల్డ్లో ఉండండి మురళి గారు. నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా క్లియర్గా? వాయిస్ కరెక్ట్గా లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల దాడులు, ఆరోపణలు, కౌంటర్లు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మాత్రం సాధారణంగా వచ్చిపోయే రాజకీయ మాటలతో పోలిస్తే ప్రత్యేకంగా నిలిచాయి. అసెంబ్లీ గోడల్లో వినిపించిన ఈ వ్యాఖ్యలు కేవలం సభలోనే ఆగిపోకుండా బహిరంగ వేదికల్లోనూ పెద్ద చర్చకు దారితీశాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, విశ్లేషకులు ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలపై స్పందించడం ప్రారంభించగా ఆ మాటల వెనుక ఉన్న రాజకీయ అర్థాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా బాలకృష్ణ వ్యాఖ్యలను పట్టుకుని వైసీపీ తన రాజకీయ అజెండాను ముందుకు నెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య చీలికలు సృష్టించేందుకు వైసీపీ కొత్త పావులు కదుపుతుందా? ఆ బాధ్యతను ఇద్దరు మాజీ మంత్రులకు అప్పగించిందా? వారే ముందుకు వచ్చి మెగా ఫ్యామిలీ, టీడీపీ, జనసేనల మధ్య విభేదాలు రగిలించే ప్రయత్నం చేస్తున్నారా అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన ఈ మాటల యుద్ధం కూటమి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనున్నదని ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. మురళి గారు, ఇప్పుడు ఆడియో క్లియర్ ఉందండి? ఇప్పుడు బాగున్నది. బాలయ్య వ్యాఖ్యలను పార్టీ లీడర్గా మీరు ఎలా చూస్తారు? దానికి వైసీపీ రియాక్షన్ ఎలా చూడాలంటారు?
అందరికీ నమస్కారం. బీఆర్కే ఛానల్కు ప్యానల్లో ఉన్నరుగా అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్నటి రోజున బాలయ్య గారు ఏం మాట్లాడినాడు, నేను ఇక్కడ కందులు దుర్గేష్ గారు మినిస్టర్ గారు నా 9వ పేరు చేర్చినారు, దీన్ని నేను అడుగుతున్నాను అని చెప్పాడు. అది ఏం తప్పండి? ఈరోజు పేర్లు నాని, అదేవిధంగా అంబటి రాంబాబు కానీ చాలామంది వాళ్ళ యొక్క నాయకులు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు ఒక్క మాట మాట్లాడినాడో లేదో కానీ ఆయన్ని ఈరోజు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ కుటుంబ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి వీళ్ళు నక్కకు నాగలోకానికి అంత తేడా ఉండి ఈరోజు బాలకృష్ణ గారిని 3 మాటలు శాసనసభ్యులుగా సినిమా రంగంలోనే చరిత్ర తిరగరాసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పెడుతూ అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమన్నారు వీళ్ళు? మరి ఎవరో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇదే పేర్లు నాని సినిమా రంగాన్ని గురించి ఒక మినిస్టర్గా ఉన్నాడు. వీళ్ళు ఈరోజు మరి రాజమల్లు పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు వీళ్ళు ఆ రోజు నిండు అసెంబ్లీలో ఏ విధంగా కొడాలి నాని, వంశీ, ఆర్కే రోజా, మరి అనిల్ కుమార్ యాదవ్, మరి అంబటి రాంబాబు, పేర్లు నాని వీళ్ళు ఏ విధంగా దూషించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అప్పుడు ఒక జాతీయ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీకి దిశగా పనిచేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఏ విధంగా కించపరిచి మాట్లాడినప్పుడు వీళ్ళ నోర్లు మూగబోయినాయా? ఆ రోజు వీళ్ళ చెవులు వినపడలేదా? అంటే వీళ్ళు ఏదన్నా చేసినా కరెక్టే, వీళ్ళు దాడులు చేసినా కరెక్టే, మరి ఎత్తుపై కొడతానా కరెక్టే. ఒక్క మాటకు ఈ విధంగా శాసనసభ్యుడు కదా ఆ విధంగా మాట్లాడచ్చు కదంటే, తల్లి మాట తల్లిని అదే నిండు అసెంబ్లీలో విమర్శలు చేసి మేము చెప్పుకోవడానికి గల బాధ. ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముసి నవ్వుల్లో ఉన్నాడే, ఆ రోజు వీళ్ళంతా ఎక్కడ పోయినారు? వీళ్ళు ఆ రోజు ప్రజాస్వామ్యం మరి ఒక అసెంబ్లీ, ఒక దేవాలయం ఆ రోజు గుర్తుకు రాలేదని కూడా ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏం మాట్లాడాడు తప్పు? మీ మాత్రం బూతులు మాట్లాడారా? మీ మాత్రం నోటుకు వచ్చినట్టుగా మాట్లాడినాడా? మీరు మహిళలు ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా మాట్లాడినారు, మహిళల్ని కించపరిచి మాట్లాడినారు, దళితులు మాట్లాడినారు, బీసీలు మాట్లాడినారు. ఆఖరికి నారా లోకేష్ బాబు గారిని, ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిని ఏ విధంగా రోజా గారు పప్పు అని మాట్లాడితే వీళ్ళు తుప్పేడు కొట్టినాడు. ఏ విధంగా మాట్లాడినారు? మా అచ్చెన్నాయుడు ఒక బీసీ నాయకుడు, బీసీ నాయకుడిని ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడమ్మా? మనిషి పెరిగితే చాలదు, ఇంత లావు ఉంటే చాలదు, బయట పెరగాలని చరిత్ర కలిగిన కుటుంబం ఎర్రవనాయుడు కుటుంబం. అటువంటి కుటుంబంలో అచ్చెన్నాయుడు గారిని నోటుకొచ్చినట్టుగా మాట్లాడితే ఆ రోజు ఇలా నోర్లు మూగపోయినాయా? ఆ రోజు నిండు అసెంబ్లీ రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రజల కోసం పోరాడాలని మీ ఎమ్మెల్యే మీద మాట్లాడిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే మీకైతే ఒక న్యాయం, ఎదటి వాడికి అవుతే న్యాయం. మీరు ఏమి చేసినా పర్వాలేదు అంటే వైఎస్ఆర్ పార్టీ జాగీర్ అనుకుంటున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చు, ఎట్లా పడితే అట్లా చేయొచ్చు. వీళ్ళు అయితే మానవత్వం, వీళ్ళకి మనుషులుగా ఉంటారు. ఈ విధంగా మాట్లాడడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబటి రాంబాబు ఏం మాట్లాడతాడు? ఆయన మ్యాక్నౌస్ తాగి ఎగరతా అంట. నీ మాత్య తాగి భోగి మంటల చుట్టూ క్లబ్ డ్యాన్సులు మరి ఎగిరే, మరి అక్కడే జనాల కడ
సిగ్గు చెరవ లేకుండా ఎగిరేది మీరు, సిగ్గు చెరవ లేకుండా తాగి బూతులు మురళి గారు మాట్లాడే టాపిక్ అనేది డైవర్ట్ అవుతుందండి. వెంకటలక్ష్మి గారితో కూడా మాట్లాడతాం. వెంకటలక్ష్మి గారు, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారండి? ముందుగా బిఆర్కే ఛానల్ యాజమాన్యం వారికి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, పద్మ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు తీరు చూస్తే ఆయన ఒక శాసనసభ్యుడా లేదంటే ఆయన మాట తీరు కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడేటువంటి పరిస్థితి ఆయనకు ఉంది. ఒక ముఖ్యమంత్రిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ సైకో గాడిని కలవడానికి వెళ్ళారు ఆ చిరంజీవి గాడు. మరి ఈయనెవరండి? వీళ్ళకు ఉన్నటువంటి సంస్కారం ఏంటి? ఈ కూటమి ప్రభుత్వానికి మీరు మాట్లాడినంతసేపు మేము మాట్లాడినంతసేపు మేము మాట్లాడినప్పుడు మీరు వినండి. వెంకటలక్ష్మి గారిని మాట్లాడండి. ఆడలేక మద్దిలు ధరవు అని చెప్పి, మీకు ఆడలేక మద్దిలు ధరవు అని చెప్పి ఇప్పుడు మీరు మేనిఫెస్టోని అమలు చేయలేక అసెంబ్లీలో డైవర్షన్ పాలిటిక్స్, ఎక్కడ చూసినా డైవర్షన్ పడిపోతాం. కాదమ్మా, ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికే సిగ్గుచేటు. అదే మీరు చెప్పుకోకండి, మీరు కూడా మీ ముఖ్యమంత్రి గురించి చెప్పుకోకండి. ఎందుకంటే చెప్పుకోవడానికి సిగ్గుచేటైన మాజీ ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి కదా. మీ ముఖ్యమంత్రికి చరిత్ర లేని ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి. మా ముఖ్యమంత్రికి చరిత్ర ఉంది, మేము చెప్పుకుంటాం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 16వ సంవత్సరం 15 సంవత్సరాలు ఎవరి పార్టీ మీద అయ్యాడు ముఖ్యమంత్రి? ఎవరి పార్టీ మీద అయ్యారా ముఖ్యమంత్రి? ఏ పార్టీ మీద? ఎన్టీఆర్ గారి పార్టీ చెప్పు. మీ మాజీ ముఖ్యమంత్రి పులివేంద్ర ఎమ్మెల్యే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాయిలో దూకమని. అదే మొన్నటి వరకు కుప్పం ఎమ్మెల్యే మీ ముఖ్యమంత్రి కూడా తప్పలేదా? మొన్నటి వరకు కుప్పం ఎమ్మెల్యే గారు మీ ముఖ్యమంత్రి గారు. నంద్యాల సభలో 2017లో కాల్చమని చంపేయమన్నాడు. అదే మీ డబ్బా, మీరు తప్ప ఎవరు కొట్టే వాళ్ళు ఉండరు. మీ డబ్బా, మీ పార్టీ డబ్బా, మీ కార్యకర్తలు మీరు తప్ప కొట్టే వాళ్ళు ఉండరు. ప్రజలు ప్రజలు చెప్పుతో కొట్టడానికి రెడీగా ఉన్నారు. ప్రజల సంగతి చూడండి ఫస్ట్. ప్రజలు ఎవరు చెప్పులతో కొట్టి ఇళ్ళలో పెట్టారు. తర్వాత మీ డబ్బా మీరు కొట్టుకోవచ్చు, మీరు కొట్టుకోవచ్చు, అన్ని కొట్టుకోవచ్చు. ముందు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించమని ఓట్లేసి ఎలాగో ప్రతి చెడి గెలిచారు కదా, అందరూ కట్టుకుని వచ్చి ఈ రోజు పరిపాలించండి. అసెంబ్లీకి వెళ్ళి తిట్టడం, అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీగా మాట్లాడడం, పిచ్చిగా ప్రవర్తించడం ఏంటండి? అది శాసనసభ లేకపోతే అది కౌరవ సభ? ఏ సభ? మురళి గారు, వెంకటలక్ష్మి గారు 1 by 1 మాట్లాడండి. ఇప్పుడు వెంకటలక్ష్మి గారు మాట్లాడుతున్నారు కదా, మురళి గారు మీరు మాట్లాడుతున్నారు. ఆవిడ మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. పార్టీ డిసిప్లిన్ అంతా తెలిసారు కదా, చూసారు కదా. ఆయన మాట్లాడడానికి మొత్తం డిబేట్ మీకే, మీరే క్వశ్చన్ వేసి మీరే ఆన్సర్ చెప్పుకోండి. ఎవరు మీరే క్వశ్చన్ వేసి మీరే ఆన్సర్ చెప్పుకోండి. డిబేట్ మీకే కదా. మరి మీరు మాట్లాడినప్పుడు నేను మధ్యలో మాట్లాడలేదు, నేను మాట్లాడుతుంటే మీరు వినకుండా ఏంటి మాట్లాడేది? ఆ రోజు తెలీదా? ఆ రోజు భువనేశ్వరమని మాట్లాడినప్పుడు ఒక ఆడబిడ్డ తెలీదా? పరిపాలన విధానం ఇదే మాట్లాడి క్రమశిక్షణ ఎక్కడ కమిషన్ ప్రజలు అడిగితే సరిపోయింది. వెంకటలక్ష్మి గారు తెచ్చుకొని కాదు, ప్రజలు మీ పార్టీని చెప్పులతో కొడతాను మాట్లాడతా. మీకు నైతిక విలువ ఉందా? ఖచ్చితంగా కొడతారు. ఎవరు మేనిఫెస్టో ఎత్తి మా నాయకుడు సింగిల్ నాయకుడు, మా నాయకుడు. అవును, సింగిల్ నాయకుడు గుండుకొనే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసిన చరిత్ర కలిగిన జగన్మోహన్ రెడ్డి. అవును, అప్పుడు ముందు అమరావతి కట్టండి, పోలవరం కట్టండి, మేనిఫెస్టో సూపర్ 6 అమలు చేయండి, అన్ని చెయ్యండి.
డైవర్షన్ నిన్నగా చూసాం. పాలిటిక్స్ చేయకండి. మెగా డిఎస్ లో డైవర్షన్ మీ మధ్య పాలిటిక్స్ క్యాలెండర్ చేయకండి. ఓపెన్ చేసి పేపర్లు ఓపెన్ చేసి పరిమితం కాదు, అవును. నిన్న 15,500 మందికి ఉద్యోగాలు అవకాశం ఇచ్చి మీకు ఈ ఉద్యోగాన్ని పంపించిన చరిత్ర కూటమి ప్రభుత్వం నారా మీ చంద్రబాబు నాయుడు. డబ్బా మీరు చాలా బాగా కొట్టుకుంటున్నారు. చాలా ఏం కాదమ్మా, మీ కాదమ్మా, సొంత డబ్బా బాగా కొడుతున్నారు. ఎన్టీ డిఎస్సి రామారావు ఫస్ట్ సంతకం అమ్మా. డిఎస్సి అమ్మకు వందనం నెలకు ఏది రైతు మీ భరోసా పార్టీ రైతు కాదమ్మా. భరోసా కాదు. ఫ్రీ మురళి గారు, ప్రతి ఒక్కరు వెంకటలక్ష్మి గారు, తీసి అని టాపిక్ అనేది డైవర్ట్ అవుతుంది. బాలకృష్ణ వ్యాఖ్యల మీద మాత్రమే మాట్లాడాలి ఇప్పుడు. ఆయన ఏమైనా మాట్లాడిస్తేనా మధ్యలో ఏం యాక్టింగ్ చేసినాడో చెప్పమ్మా. మురళి గారు మీరు ఆగండి ఒకసారి. ఆ, చెప్పండి. ఇప్పుడు ఎవరి పేరు వాళ్ళకు ఉంటుందండి. నా పేరు స్వీయ, మీ పేరు మురళి, ఆవిడ పేరు వెంకటలక్ష్మి గారు మాట్లాడుతున్నప్పుడు మనం మౌనంగా ఉండాలి. ఆవిడ మాట్లాడిన తర్వాత ఆవిడని ఏదైనా మాటలో ఖండించాలంటే తర్వాత మాట్లాడాలి. ఇద్దరు ఒకేసారి మాట్లాడుకుంటే ఎలా? మీ పార్టీలోనే మెట్లతో కొడతానని మాట్లాడే సభ్యత్వమైనది. మరి మీరు ఇందాక మీరు తిట్టినప్పుడు నేను ఊరుకొని విన్నాను కదండి. మీ టైం మీకు ఇచ్చాను కదా. మీ టైం మీకు ఇచ్చినప్పుడు మీరు కూడా నేను మాట్లాడినప్పుడు వినాలి. విని మళ్ళీ మీకు టైం వచ్చినప్పుడు అదే మీ పార్టీ మాత్రం మేము తప్పుడు దారిలో, మీ పార్టీ మాత్రం సిద్ధాంతాలు లేని కాదు. మా నాయకుడు క్రమశిక్షణ నేర్పించాడు మాకు. అంటే ఎదుటి మాట్లాడితే దూరమే మాట్లాడమనా? ఎవరు నా టైం కూడా మిమ్మల్ని మాట్లాడమని నేర్పించారా మీ నాయకుడు? 5 ఏళ్ళు ఆహా, ఇలా కూడా నేర్పిస్తారా? అంతా వెంకటలక్ష్మి గారు ఆ డిబేట్ లో ఇలా కూడా చెప్తారా? మరి అంటే వాళ్ళ టైంలో కూడా మీరే వెళ్ళి మాట్లాడండి, వాళ్ళు మాట్లాడుకున్నానా? అది వెంకటలక్ష్మి గారు, రోజా గారు ఏం మాట్లాడినారు చెప్పమ్మా. చెప్పండి మురళి గారు. నువ్వు ఒక ఆడబిడ్డ, నీ గుండెల మీద చేసుకొని చెప్పు. ఆ రోజా ఆర్కే ముందు రోజా గారు బాలకృష్ణ గారి సంగతి తేల్చండి. బాలకృష్ణ గారి దాని మీద మన ఇద్దరం డిబేట్ కి వచ్చాం. తర్వాత రోజా గారి టాపిక్ మీద డిబేట్ కి వద్దాం, అప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడింది కరెక్టా? మీరు దాన్ని ఏం సమర్థిస్తున్నారు. మాట్లాడారు బాలకృష్ణ ఏం మాట్లాడాడు? బాలకృష్ణ అసెంబ్లీలో ఆ రకమైన పదజాలం ఉపయోగించి చిరంజీవి గారిని గాని జగన్మోహన్ రెడ్డి గారిని గాని మిగతా విషయాలు ఏదైనా మాట్లాడడం సభ్యతగా ఉందా? అది మీరు సమర్థిస్తున్నారా? నాకు పిలవలేదు, నాకు లేదు, నేను పోలేదు అన్నాడు. నాకు అలా వాడు వీడు రానిలేదు, వీడు గట్టిగా గొడవాడితే వెళ్ళాడు, సైకోగాడు వాడు గీడని రానలేదు. మాట్లాడలేదే కానీ నీ ఆడ వాడు గీడని మాట్లాడు. వాళ్ళకి సిద్ధాంతాలు కలిగిన వినండి, ఇప్పుడు అలా వినండి ఒకసారి. మీరు అంత అసెంబ్లీలో ఎంతో- రికార్డ్ అయింది, అసెంబ్లీలో రికార్డ్ అవునమ్మా, అయింది. రికార్డ్ అయింది. వాడు గీడని ఎవరు వినండి, అది చట్టసభలండి మురళి గారు. చట్టసభల్లో ఎందుకు సభ్యతతో మాట్లాడాలి, అది తెలుసుకుని మాట్లాడాలి. ప్రతి విషయం అవును, కూడా అవును. ఏది పడితే అది మాట్లాడకూడదు. బాగా ప్రజలు తెలుసుకొని మిమ్మల్ని మాట్లాడాలి. చట్టసభల్లో కాదమ్మా. చట్టాలు చేయడానికి మిమ్మల్ని మీకు అధికారం ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో. మీరు పరిపాలించడానికి వాడాలి తప్ప మీరు వాళ్ళని వీళ్ళని తిట్టడానికి, వాళ్ళని వీళ్ళని డైవర్షన్ పాలిటిక్స్ ప్రజల్ని చూపు తిప్పే విధంగా ఎటు చూసినా ఎప్పుడు చూసినా ఇదే ధోరణిలో ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. భూతత్వంలో పెట్టుకొని చూసినట్టుగా, ఇప్పుడు ఏదో ధనగ్రాహం జరిగిపోయినట్టుగా అలా మీరు మాట్లాడడం, అది నాయకుడు- అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అలా మాట్లాడినందుకు ఖచ్చితంగా బాలకృష్ణ గారు చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ ఆయన చెప్పాలి. చెప్పారు. అలా మాట్లాడకూడదు. అక్కడనే ఎందుకంటే మనం సభ్య సమాజంలో ఉంటున్నప్పుడు అసెంబ్లీలో చెప్పాడు, నేను ఏదైనా తప్పు మాట్లాడితే అసెంబ్లీలో- చెప్పించాను అన్నాడు. మీ నాయకులు ఎప్పుడన్నా మాట్లాడినారా? ఇప్పుడు అన్ని బూతులు మాట్లాడినప్పుడు కాదు, వెళ్ళి బహిరంగండి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏంది బహిరంగ? క్షమించండి అని అడగాలి. లేదంటే కాదమ్మా. చిరంజీవి గారు నన్ను ఆ క్షమించండి. మాట ఏదైనా ముఖ్యమంత్రి తప్పు మాట్లాడుతుంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి మాట్లాడితే తప్పు, కళ్ళు ఆయన ఇంత మాట్లాడే పెట్టుకొని- విధానమే తప్పు. కాదు ఒక కాదమ్మా, శాసనసభ్యుడిగా ఉండి అలా కొంచెం మాట్లాడడం ఏంటండి? వినమ్మా. చట్టసభలకు మిమ్మల్ని ఎందుకండి ప్రజలు మిమ్మల్ని నమ్మకంతో 165 ఎవరు? సీట్లు ఇచ్చి పంపించారు మాకు కూటమి ప్రభుత్వానికి. చట్టసభలలో అవకాశం ఇచ్చినారు ఎప్పుడు కాబట్టి లేని లక్షల మెజార్టీల్లో గెలిచారు మీరు. గెలిచి వెళ్ళి చేసేది ఏంటండి మీరు? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని నిట్ట నిలువునా ముంచేశారు. అమరావతి ఏమా? కడతానన్నారు, ఇలా ఆ. మొదలెట్టినప్పటికి అలా వరద వచ్చి మునిగిపోతుంది. వెనకట్టే మళ్ళీ ఆ మనము- నీరంతా ప్రజాధనంతో కాదు, తోడేసేసరికి కాదమ్మా. మళ్ళీ వరద వచ్చి 20 మళ్ళీ 28 మునిగిపోతుంది. రాష్ట్రాల్లోనే పడవలు వేసుకొని వెళ్తున్నారు 28 అమరావతిని రాష్ట్రాల్లోనే చూడడానికి, నీళ్లు చంద్రబాబు తోడించడానికి. నాయుడు పాలన ఇంకెప్పుడు గురించి, కడతారు అమరావతి? కూటమి పాలన గురించి
చెప్పండి. అందరూ కూడా మెచ్చుకునే స్థాయిలో ఇలా పాపం ఇలా అభివృద్ధి మొదలెట్టినప్పటికి పాపం ఏదో మీ మీరు నాయకులు బిల్లు ఏం చేయండి పెట్టుకున్నప్పటికి వర్క్ కి మళ్ళీ నీళ్లు తోడించి బిల్లు వెంటనే వచ్చేస్తుంది. వెళ్ళి నీళ్లు తోడించవలసి వస్తుంది అమరావతి. మీరు 5 ఏళ్ళు నీళ్లు తోడించా మొదలెట్టడం, బిల్లులు పెట్టా నీళ్లు తోడించా, మిల్లులు పెట్టా నీళ్లు తోడించా. ఈ లోపు మీరు 5 ఏళ్ళు చాలా మంది జగన్మోహన్ ప్రజలు రెడ్డి ఇచ్చిన టైం గారు అయిపోద్ది, 2 సంవత్సరాలు అయిపోద్ది. మురళి గారు, వెంకటలక్ష్మి గారు, వీళ్ళలో ఏం చేసినాడు? ఇంకేముందండి ఇంకా మన డిబేట్ టైం అయిపోవచ్చిందండి. అందుకు చర్చ ముగించాల్సిన సమయం కూడా వచ్చేసింది. మీరు చర్చలో పాల్గొన్నందుకు ఇద్దరికి ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.